వాక్యంలోకి వెళ్దాం. లెట్స్ గో టు ప్రొవర్బ్స్. సామెతల గ్రంథము 28వ అధ్యాయం. ప్రొవర్బ్స్ చాప్టర్ నెంబర్ 28 వర్స్ నెంబర్ 1. ఎవడును తరుమకుండనే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందురు. దేశస్థుల దోషము వలన దాని అధికారులు అనేకులగుదురు. బుద్ధి జ్ఞానములు గలవారి చేత దాని అధికారము స్థిరపరచబడును. చాలమా. ఎవడు తరుముకుండానే దుష్టుడు పారిపోతాడంట. అండ్ ద మోస్ట్ అండ్ మేజర్ ఇంపార్టెంట్ స్క్రిప్చర్, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారంట. ఆమేన్. బిగ్గరగా చెప్దాం ఆమేన్. ఇంకా బిగ్గరగా చెప్దాం ఆమేన్. Righteous or bold as lion. ధైర్యము, బోల్డ్నెస్ మనకు వయసు పెరిగే కొద్దీ తగ్గుతుంది, అప్పులు పెరిగే కొద్దీ తగ్గుతుంది, రోగాలు పెరిగే కొద్దీ తగ్గుతుంది, వ్యాధులు పెరిగే కొద్దీ తగ్గుతుంది, కష్టాలు పెరిగే కొద్దీ తగ్గుతుంది, తర్వాత శ్రమలు పెరిగే కొద్దీ తగ్గుతుంది, తర్వాత దోషములు పాపములు పెరిగే కొద్దీ తగ్గుతుంది. ఏంటది? ధైర్యం. బిగ్గరగా చెప్పండి ధైర్యం. బిగ్గరగా చెప్పండి ధైర్యం. ధైర్యం. సో ఇట్స్ నాట్ జస్ట్ ఎ వర్డ్, అదొక మాట మాత్రమే కాదు, అది ఇట్స్ ఎ క్యారెక్టర్. అదొక గుణలక్షణం అంట. ఇట్స్ ఎ క్యారెక్టర్. ధైర్యం అనేది ఒక క్యారెక్టర్. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద క్యారెక్టర్. ధైర్యం. ఒక డెడ్ బాడీని తీసుకొచ్చి అలా నిలబెడితే దానివల్ల నువ్వు ఆ డెడ్ బాడీని ఎక్కువగా ఇష్టపడవు. ఫస్ట్ నువ్వు చూసేది ఏంటంటే దాన్ని చూడంగానే నీకు భయం వస్తుంది. మేబీ ఇఫ్ యువర్ ఫాదర్ డైస్, ఇఫ్ యువర్ మదర్ డైస్, ఆర్ యూనో మీ రిలేటివ్స్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరన్నా చనిపోయినప్పటికీ వెన్ యూ సీ దట్ బాడీ యూ గెట్ స్కేర్డ్. మీరు ఆ శరీరాన్ని చూసినప్పుడు, ఆ మృతదేహాన్ని చూసినప్పుడు ఫస్ట్ మీకేమై తెలుసా? భయం వేస్తుంది. మ్యాక్సిమం ఒక 10 నిమిషాలు, ఒక గంట కూర్చోగలం, కానీ ఆ తర్వాత మనం దాని దగ్గర కూర్చోలేం. ఎందుకంటే ఏ డెడ్ బాడీ విల్ వోంట్ హ్యావ్ ఎనీ క్యారెక్టర్. ఒక శరీరానికి, మృతదేహానికి ఏ క్యారెక్టరు ఉండదు. ఒక జీవింపబడినటువంటి వ్యక్తే ఒక క్యారెక్టర్ని ఎగ్జిక్యూట్ చేయగలడంట. హీ కెన్ బ్రింగ్ ఆర్ షీ కెన్ బ్రింగ్ ద క్యారెక్టర్ అవుట్. ఆ క్యారెక్టర్ని, దేవుడిచ్చిన క్యారెక్టర్ని మనం బయటికి తీయచ్చు. ఒక వ్యక్తి బతుకున్నప్పుడే వీడు ధైర్యంగా ఉన్నాడా, పిరికివాడా, వీడు మంచోడా, వీడు చెడ్డోడా, వీడు ఈజ్ ఎ గుడ్ బాయ్ ఆర్ ఎ బ్యాడ్ బాయ్, వీడు తెలివి గలవాడా, తెలివి లేనోడా, వీడు బుద్ధి గలవాడా, బుద్ధి లేనోడా, వీడు జ్ఞానవంతుడా, జ్ఞానం లేనోడా, ఆ వ్యక్తి బతికినప్పుడే చెప్పగలం. ఆమేన్. హల్లెలూయా. సో ఇక్కడ మనం గమనిస్తే ధైర్యం అనేది ఒక క్యారెక్టర్, ఒక గుణలక్షణం. చెప్పండి బిగ్గరగా, ధైర్యం. సో సమ్ టైమ్స్ మన ఇంట్లో కుటుంబీకులు, తల్లిదండ్రులు కొన్నిసార్లు అధైర్యపడుతుంటారు. తల్లి అధైర్యపడుతుంది, తండ్రి అధైర్యపడుతుంటాడు, పిల్లలు అధైర్యపడుతుంటారు. సో కొన్నిసార్లు మనం ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాం. దట్ మీన్స్ మీరు ధైర్యం అంటే జస్ట్ ధైర్యం అనుకుంటున్నారు, బట్ యు ఆర్ లూజింగ్ యువర్ క్యారెక్టర్. యు ఆర్ లూజింగ్ యువర్ క్యారెక్టర్. భూమి మీద జంతువులు అనేకమైన ఉన్నాయి. దేవుడు ఎందుకు మానవుణ్ణి సింహంతోనే పోల్చాడు? ఎందుకు మానవుణ్ణి దేవుడు ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క క్యారెక్టర్ ఇచ్చాడు? నక్క అంటే మీ అందరికి బాగా తెలుసు. నక్క దేనికి సాదృశ్యం? నక్కని దేంతో పోలుస్తారు చెప్పాలి, ఎవరైనా చెప్పగలరా? నక్క, ఫాక్స్ ఆర్ యూనో ఏదైనా సరే, నక్క దేంతో పోలుస్తారు? ఎవరికి తెలీదా? చెప్పండి. మోసం, ఇంకా కన్నింగ్నెస్, ఇంకా ఇంకేముంటుంది? మోసం చేయడం, కన్నింగ్నెస్, ఇంకా తర్వాత ఎత్తుకు పై ఎత్తు లేయడం, తర్వాత ఊరికే ఎదుటివాడిని బోల్తలు కొట్టడం, ఎదుటివాడిని మోసం చేయడం. సో నక్కలో దేవుడు పెట్టినటువంటి క్యారెక్టర్ అది. మేకలో ఒక క్యారెక్టర్ ఉంది. ఈ తర్వాత
ఉన్నాయి కదా, గొర్రెల్లో ఒక క్యారెక్టర్ ఉంది, ఏనుగుల్లో ఒక క్యారెక్టర్ ఉంది, తర్వాత సింహములో ఒక క్యారెక్టర్ ఉంది, చిరుతపుల్లో ఒక క్యారెక్టర్ ఉంది, టైగర్లో, సింహములో, పులుల్లో ఒక క్యారెక్టర్ ఉంది. సో ఒక్కొక్క జంతువు ఒక్కొక్క క్యారెక్టర్ని సాదృశ్యం. ఎద్దు ఒక క్యారెక్టర్ ఉంది. సో ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క క్యారెక్టర్ని దేవుడు అసైన్ చేసి పెట్టాడు. ఈరోజు మన జీవితంలో వాటిని ఎందుకు మనకంటే ముందు పుట్టించి ఎందుకు వాటితో ఇలా ఉండండి అలా ఉండండి అంటే, మానవుడికి ఏ క్యారెక్టర్ దేవుడు పెట్టలేదు. సో ఆయన ఇద్దరు వ్యక్తుల్ని లోపల పెట్టేసి మీరు జీవించండి అన్నాడు. సో ఇప్పుడు ఆ క్యారెక్టర్లు ఎలా బయటకు వస్తాయి? దేవుడు సృష్టించినటువంటి ఆ క్యారెక్టర్ ఎలా బయటకు వస్తుంది? దేవుడు నేచర్ ఎలా ఒక వ్యక్తిలో బయటకు వస్తుంది అంటే, ఆ వ్యక్తి ఇంకో దాన్ని చూసినప్పుడే అలాంటి క్యారెక్టర్ని డిజైన్ చేసుకుంటాడు. ఆమెన్, ఆమెన్. సో యూ విల్ క్రియేట్ యువర్ ఓన్ క్యారెక్టర్. నీ క్యారెక్టర్ని నువ్వే క్రియేట్ చేసుకుంటావు. ఆ క్యారెక్టర్ని దేవుడు దేన్ని క్రియేట్ చేసుకోమన్నాడంటే, సింహము లాంటి క్యారెక్టర్ని క్రియేట్ చేసుకోమన్నాడు దేవుడు. ఆమెన్, హల్లెలూయా. సమ్టైమ్స్ యువర్ వైఫ్ అపియర్స్ లైక్ ఏ క్యాట్ ఆర్ ర్యాట్, ఒక పిల్లిలాగా, తర్వాత ఒక ఎలుగులాగా, ఒక ఉడతలాగా ఊరికూరినే పారిపోవడం, ఎస్కేప్ అయిపోవడం, తర్వాత జంప్ అయిపోవడం, అక్కడి నుంచి పారిపోవడం, అలాంటి రకరకాల నేచర్స్ని మనము మన ఇంట్లో చూస్తూ ఉంటాం. So why people are like that? Why people are not learning new characters? కొత్త గుణ లక్షణాన్ని ఎందుకు ప్రజలు నేర్చుకోలేకపోతున్నారు? Why every Christian is not as a lion? ఎందుకు ప్రతి క్రైస్తవుడు సింహములాగా లేడు? ఎందుకు అంటే, నా బైబిల్లో మరి సామెతల్లో ఇలా ఉందా, మీ బైబిల్లో వేరేలాగా ఉందా? లేదు, అందరి బైబిల్లో అదే ఉందో చూడండి. అందరికి ఒకటే బైబిల్ ఇచ్చాడు దేవుడు, అందరికి ఒకటే పరిశుద్ధ గ్రంథం ఇచ్చాడు. మా బైబిల్లో ప్రింటింగ్ మిస్టేకా, మీ బైబిల్లో ప్రింటింగ్ మిస్టేకా నాకు తెలియదు. అందరూ ఒకసారి చూడండి ఆ వచనాన్ని. కెన్ యూ రీడ్ ఆర్ కెన్ యూ సీ దట్ స్క్రిప్చర్? If you having Bibles, can you read that scripture 28 verse number 1? అందరికి ఒకటే ఉంది స్క్రిప్చర్. బట్ why many people are not focusing on the scripture? ఎందుకు ప్రజలు దీని మీద ఎక్కువగా ఫోకస్ చేయలేకపోతున్నారు? Why there is not any kind of divine boldness? ఎందుకు క్రైస్తవుల్లో ఒక ధైర్యం ఉండట్లేదు? దేవుని ప్రజల్లో, దేవుని బిడ్డల్లో ధైర్యం ఎందుకు లేదు? ఏమున్నా లేకపోయినా ధైర్యం ఎందుకు లేదు? ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోయినా ధైర్యం ఎందుకు లేదు? డబ్బున్నా డబ్బు లేకపోయినా ధైర్యం ఎందుకు లేదు? ఇల్లున్నా ఇల్లు లేకపోయినా ధైర్యం ఎందుకు లేదు? డబ్బు వల్ల నీకు ధైర్యం రాకూడదు, ఆరోగ్యం వల్ల నీకు ధైర్యం రాకూడదు, ఈ భూమి మీద కార్లు, బంగళాలు, వస్తువుల వల్ల నీకు ధైర్యం రాకూడదు. దేవుడి వల్ల నీకు ధైర్యం రావాలి. ఆమెన్, ఆమెన్. చెప్పండి, మా ధైర్యమే వాక్యము, మా ధైర్యమే దేవుడు, మా ధైర్యమే పరిశుద్ధాత్ముడు, నా ధైర్యమే యేసయ్యా. Yeah, when you speak that means you are creating a new character. A new character. నీ క్యారెక్టర్ బలహీనపడిందేమో గత వారం, నీ క్యారెక్టర్ బలహీనపడిందేమో లాస్ట్ మంత్, బట్ యు నీడ్ టు క్రియేట్ ఎ న్యూ క్యారెక్టర్ బికాస్ ద పబ్లిక్ ఈజ్ వాచింగ్ యూ. జనాలు నిన్ను చూస్తున్నారు, నీ కొడుకు నీ కూతురు నుంచి చూస్తుంది, నీ భార్య నీ భర్త నుంచి చూస్తున్నాడు, నీ కుటుంబీకుల నుంచి చూస్తున్నారు. యు వాంట్ టు షో ఎ రాంగ్ పోస్టర్, ఎ రాంగ్ క్యారెక్టర్ టు యువర్ ఫ్యామిలీ. ఒకవేళ తండ్రి పిరికోడు అనుకో, కొడుకు చూసి ఓహో నాన్నలాగా నేను కూడా పిరికోడ్లాగా ఉండాలేమో అనుకుంటాడు తండ్రి, కొడుకు. ఒకవేళ తల్లి ఊరుకూరిని ఏడుస్తుంది అనుకో, కూతురు కూడా అనుకుంటుంది ఊరుకూరిని ఏడవాలేమో అని. కూతురు కూడా అటువంటి క్యారెక్టర్ని డిజైన్ చేసుకుంటా ఉంటుంది. సో వాట్ యు సీ యు లెర్న్, వాట్ యు స్పీక్ యు లెర్న్, దట్స్ ఇట్. నువ్వు ఏదైతే చూస్తున్నావో దాన్నే నేర్చుకుంటావు, నువ్వు ఏదైతే వింటావో దాన్నే నేర్చుకుంటావు. So today we are learning something new, and today we need to develop a new character. Amen, amen. చెప్పాలి దగ్గరగా ఆమెన్. సో ఈ క్యారెక్టర్ని, గుణ లక్షణాన్ని మనం ఈ రోజు నుంచి డెవలప్ చేసుకోవాలి. హల్లెలూయా. సో ఈ క్యారెక్టర్ ఎప్పుడైతే డెవలప్ అయిపోతుందో మన జీవితంలో చాలా మార్పులు కలుగుతాయంట. ఆమెన్. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారంట. బోల్డ్నెస్, డివైన్ బోల్డ్నెస్. మంత్ స్టార్టింగ్ ఫేస్ వెలిగిపోద్ది, మంత్ ఎండింగ్ ఫేస్ ఎండిపోద్ది. మంత్ మధ్యలో ఇక చెప్పబడలేదు,
అటు ఇటు కాకుండా ఉంటుంది గోడ మీద. ఇక డబ్బులు వచ్చాయని ఒక సంతోషం, డబ్బులు అయిపోతున్నాయని ఇంకో బాధ. సో యువర్ ఫేస్ ఇస్ చేంజింగ్. నీ ముఖం మారిపోతుంది. ఎందుకు తెలుసా? యు ఆర్ నాట్ బిల్డింగ్ అప్ ఎ క్యారెక్టర్. బైబిల్లో కొందరు వ్యక్తుల జీవితంలో మనం చూస్తే వాళ్ళ క్యారెక్టర్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అంటే ఎక్కడ వాళ్ళ ధైర్యము తగ్గలేదు, ఎక్కడ వాళ్ళ జీవితంలో ధైర్యము తగ్గలే. మనం నమ్ముకున్నది టెంపరరీ దేవుణ్ణి కాదు, మనం నమ్ముకుంది పార్ట్ టైం దేవుణ్ణి కాదు, మనం నమ్ముకుంది సజీవుడైన దేవుణ్ణి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. బాగా గమనించండి, ఎందుకు దేవుడు లూసిఫర్ని దేవుడు క్షమించలేదు? ఈ భూమి మీద అందరినీ క్షమించాడు. జంతువులను క్షమిస్తున్నాడు, అన్యులు క్షమిస్తున్నాడు, తర్వాత ప్రజల్ని క్షమిస్తున్నాడు, క్రైస్తవులు క్షమిస్తున్నాడు, ఈ భూమి మీద సకల మానవాళ్ళని దేవుడు క్షమిస్తున్నాడు. ఎందుకు దేవుడు లూసిఫర్ని క్షమించలేదు? వై గాడ్ డిడ్ నాట్ ఫర్గివ్ లూసిఫర్? ఎందుకు దేవుడు లూసిఫర్ని క్షమించలేదు? మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలా మందికి ప్రశ్న ఉంది, లూసిఫర్ ఎందుకు దేవుడు క్షమించలేదు? దయ్యాలను ఎందుకు దేవుడు క్షమించలేడు? ఫాలన్ ఏంజెల్స్ని దేవుడు ఎందుకు క్షమించలేదు తెలుసా? ఒకటే గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా గమనించండి. వై గాడ్ డిడ్ నాట్ ఫర్గివ్ లూసిఫర్? వై గాడ్ డిడ్ నాట్ ఫర్గివ్ లూసిఫర్? దేవుడు ఎందుకు లూసిఫర్ని క్షమించలేదు అని పక్కన వాళ్ళు చెప్పండి, అడగండి. దేవుడు ఎందుకు లూసిఫర్ని క్షమించలేదు? నిన్ను క్షమించాడు దేవుడు, లూసిఫర్ని క్షమించలా. యు నో వై? నువ్వు ఎక్కడెక్కడో పాపాలు చేసావు, నువ్వు వందల వేల లక్షల పాపాలు చేసావు, దేవుడు క్షమించాడు. కానీ వీడు లూసిఫర్ గాడు ఎక్కడ పాపం చేశాడు తెలుసా? దేవుడు ముందే. సో హీ కమిటెడ్ సిన్ బిఫోర్ గాడ్. ఎవడన్నా దేవుడు ముందు పాపం చేస్తాడా? బుద్ధి లేనోడు కాకపోతే. ఎక్కడున్నాడు లూసిఫరు? దేవుడి దగ్గరే ఉన్నాడు, స్తుతిస్తూ ఆరాధిస్తున్నాడు. దేవుని సన్నిధిలో, దేవుని యొక్క సముఖములో, దేవుని సింహాసనం ముందు, దేవుని ఎదుట పాపం చేశాడు. దట్స్ వై ద లార్డ్ డిడ్ నాట్ ఫర్గివ్ హిమ్. నువ్వు పాపం ఎక్కడ చేసావు? వైన్ షాపులో. నువ్వు పాపం ఎక్కడ చేసావు? రోడ్డు దగ్గర. నువ్వు పాపం ఎక్కడ చేసావు? ఇంట్లో. నువ్వు పాపం ఎక్కడ చేసావు? భూమి మీద. అందుకే నీ పాపాలు క్షమించబడుతున్నాయి. నీ పాపాలు అందుకే క్షమించబడుతున్నాయి. యు ఆర్ సిన్నింగ్ అవుట్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుడికి దూరమై పాపం చేస్తున్నావు. అందుకనే మన పాపాలు ఏమైనాయంట? క్షమించబడ్డాయంట. సో లూసిఫర్ ఎక్కడ పాపం చేశాడు? చెప్పాలి గట్టిగా, వినబడలేదు. దేవుడు ముందే. ఎక్కడ? దేవుడు ముందే పాపం చేశాడంట వాడు. అందుకనే వాడిని దేవుడు ఏం చేయాలా? క్షమించాల. అరే నేనున్నప్పుడే నువ్వు పాపం చేస్తే, నేను లేనప్పుడు ఇంకెంత చేస్తావు నువ్వు? సో మనం చేసిన పాపాలకి విముక్తి ఉంది, కానీ అపవాది చేసిన పాపాలకి విముక్తి లేదంట. ఎందుకు తెలుసా? వాడు లైఫ్ టైం సిన్ చేశాడు. వాడు ఏం చేశాడు? లైఫ్ టైం సిన్ చేశాడు. మన జీవితంలో మనం చేసిన పాపాలని దేవుడు కడిగేశాడు. ఆమేన్. కానీ అపవాదిని దేవుడు ఇంతవరకు క్షమించడు. అసలు వాడిని క్షమించడు దేవుడు. షుడ్ బి వెరీ కేర్ఫుల్. సో ఈరోజు మనం గమనిస్తే ఎటువంటి క్యారెక్టర్ని మనం డెవలప్ చేస్తున్నాం ప్రతిరోజు. సో వెన్ యూ మెడిటేట్ దట్ యు ఆర్ రైచియస్, అనేక మార్పులు నీలో ప్రారంభమవుతాయి. ఆమేన్, ఆమేన్. నంబర్ 1 ఫస్ట్ గుణ లక్షణం ఏమొస్తుంది తెలుసా? నువ్వు సింహంలాగా ధైర్యంగా ఉంటావు. ఆమేన్, ఆమేన్. సింహంలాగా ధైర్యంగా ఉంటావు. వెన్ యూ స్పీక్ అండ్ వెన్ యు ఆర్ బిలీవింగ్ దట్ యు ఆర్ రైచియస్, పాపులు నీతో సహవాసం చేయలేరు. పాపులు నీకు దూరం అయిపోతారు. పాపులు నీకు సో నువ్వు నీతిమంతురాలవని ఒకవేళ నువ్వు కానీ గ్రహించకపోతే, ఈ లోకములో ఉన్న చీకటి, పాపము అందరూ నీకు దగ్గరైపోతారంట. సో దట్స్ వై మెనీ క్రిస్టియన్స్ దే ఆర్ ఫర్గెటింగ్ దట్ దే ఆర్ రైచియస్ పీపుల్. వాళ్ళు నీతిమంతులని ప్రజలు ఏమవుతున్నారు? మర్చిపోతున్నారు. ఈరోజు నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు నీతిమంతుడు అని మర్చిపోకు. ఆమేన్, ఆమేన్. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారంట. వై? వీఆర్ ల్యాక్ ఆఫ్ బోల్డ్నెస్. వీఆర్ నాట్ డెవలపింగ్ ద క్యారెక్టర్.
సింహం దగ్గరికి ఎవరైనా వస్తారా? ఏ జంతువు అని వచ్చి నిలబడుతుందా సింహం దగ్గర? ఏ జంతువు కూడా నిలబడదు. ఎందుకంటే అది అడవికి రాజు అయి ఉన్నాడు. అడవికి రాజు అని దేవుడు సింహానికి చెప్పాడు ఎప్పుడన్నా? చెప్పాడా? ఐ డోంట్ నో, బట్ దేవుడు చెప్పుంటాడు ఎప్పుడన్నా, నువ్వే రాజు అడిగిపో అని. అందుకనే రాజు రాజులాగా ప్రవర్తిస్తాడు, సర్వెంట్ లాగా ప్రవర్తించాడు. ఆమేన్, హల్లెలూయా. సో టుడే వి నీడ్ టు డెవలప్ స్పిరిట్ ఆఫ్ బోల్డ్నెస్. ఈ ధైర్యమును మనం ఏం చేయాలా? అభివృద్ధి చేయాలంట. వి నీడ్ టు డెవలప్ ద బోల్డ్నెస్. ఎలా పెరుగుతుంది ఈ ధైర్యం మనకు? ఎలా పెరుగుతుంది ధైర్యం? ఎలా పెరగాలి? అదేమన్నా మార్కెట్లో దొరుకుతుందా? అదేమన్నా షాప్లో దొరుకుతుందా ధైర్యము? చిన్న పిల్లోడు భయపడుతున్నాడు. చిన్న బిడ్డ భయపడుతున్నాడు, యవనస్తులు భయపడుతున్నారు, పెద్దలు భయపడుతున్నారు, వృద్ధులు భయపడుతున్నారు. ఐఎమ్ సీయింగ్ ఫియర్ ఇన్ ఎవ్రీ కేటగిరీ ఆఫ్ పీపుల్. ప్రతి వ్యక్తిలో, ప్రతి కుమారుల్లో, ప్రతి కుమార్తెలో నేనేం చూస్తున్నాను? భయాన్ని చూస్తున్నాం. వై? ఫియర్ ఈజ్ మోర్ ఇన్ నంబర్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో భయం ఎందుకు ఎక్కువైపోయింది తెలుసా? అబ్సెన్స్ ఆఫ్ బోల్డ్నెస్. నీ లోపల ధైర్యం లేదు కాబట్టి నీలో భయము పెరిగిపోతుంది. రోగముంది 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 అని రోజుకి 20 సార్లు ధ్యానించేవనుకో, నీ లోపల ఆ భయము పెరిగిపోతా ఉంటుంది. వ్యాధి ఉంది వ్యాధి ఉంది వ్యాధి ఉంది వ్యాధి ఉంది అనుకున్నావు అనుకో, ఆ వ్యాధి పెరిగిపోయి నీలో భయాన్ని పుట్టిస్తుంది. సో యూ డెవలప్ ఏ క్యారెక్టర్ ఆఫ్ ఫియర్. యూ డెవలప్ ఏ క్యారెక్టర్ ఆఫ్ ఫియర్. ప్రతి జబ్బును చూసి భయపడతావు, ప్రతి రోగాన్ని చూసి భయపడతావు, ప్రతి విధమైన ఇనిక్విటీని చూసి భయపడతావు, ప్రతి పాపిని చూసి భయపడతావు. మెనీ పీపుల్ ఆర్ డెవలపింగ్ ఫియర్. ప్రతి బిడ్డ దేన్ని డెవలప్ చేస్తున్నారో తెలియకుండా భయాన్ని డెవలప్ చేస్తున్నారు. యు ఆర్ డెవలపింగ్ ఏ క్యారెక్టర్ కాల్డ్ ఫియర్. అది ఎవరి క్యారెక్టర్ తెలుసా? అపవాది క్యారెక్టర్. ఫియర్ కమ్స్ ఫ్రమ్ ఈవిల్. ఈ భూమి మీద అత్యధికమైన భయముతో కలిగిన వాడు ఎవరు తెలుసా? అపవాది. పక్కన చెప్పండి, ఈ భూమి మీద అత్యధికమైన పిరికి పంద భయస్థుడు ఎవడంటే అపవాది. చెప్పాలి, అపవాది. సో యూ బిలీవ్ దట్ డెవిల్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, యూ బిలీవ్ దట్ డెవిల్ ఈజ్ వెరీ బోల్డ్. వాడు బొంద, వేస్ట్ వాడు. వాడికి భయం, వాడికి భయం. భయం భయంకరమైన పిరికి పంద ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారంటే వాడి పేరేం పేరు? లూసిఫర్, అపవాది. ఎక్కడ వీళ్ళు నాకు కాకుండా పోతారో, ఎక్కడ వీళ్ళు మంచోళ్ళు అయిపోతారో, ఎక్కడ వీళ్ళు ఎదిగిపోతారో, ఎక్కడ వీళ్ళు బ్లెస్ అయిపోతారో, ఎక్కడ 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 వీడు బాగుపడిపోతాడో, ఎక్కడ వీడు చర్చికి వెళ్ళిపోతాడో, ఎక్కడ వీడు బాగుపడిపోతాడో, ఎక్కడ వీడు ప్రార్థన చేస్తాడో అని చెప్పి ప్రతి పూట ప్రతి నిమిషం ఇసిగిస్తానే ఉంటాడు అపవాది. కొన్నిసార్లు మీకే అనిపిస్తుంది కదా, ఐ డోంట్ ఫీల్ లైక్ ప్రేయింగ్, యూ డోంట్ ఫీల్ లైక్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, you don't feel like spending time with God, you don't feel like having a family prayer. ఒక్కొక్కసారి మనకేమనిపిస్తుంది తెలుసా? ప్రార్థన చేయాలనిపించదు. ఒక్కొక్కసారి అంటే రోజు కాదు, ఒక్కొక్కసారి మనకు అసలు వాక్యం చదవాలనిపించదు. ఒక్కొక్కసారి అసలు మనకు కుటుంబ ప్రార్థన ఎందుకు, వీళ్ళు వీళ్ళు మొహం, వీళ్ళు వేస్ట్ ఫెలోస్ అని అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు అసలు ప్రార్థన చేయాలనిపించదు, కొన్నిసార్లు అసలు మందిరానికి పోవాలనిపించదు. ఎంతమందికి ఒక్కసారి లైఫ్లో అనిపించింది? నాకైతే అనిపించింది. బాబు ఇప్పుడు అందరు ఇస్తారు అనిపించిందా? నీకు ఎప్పుడు అనిపించలేదా? ప్రార్థన ఎందుకు, ఏం చేసుకుందాంలే అని, ఏం బైబిల్ చదువుతాంలే, ఏం ప్రార్థన చేద్దాంలే, ఏం వాక్యం చదువుదాంలే, ఏం ఫ్యామిలీ ప్రేయర్ చేద్దాంలే, ఏం చేద్దాంలే. ఎవరికి అనిపించలేదా? నాకైతే కొన్ని లక్షల సార్లు అనిపించింది నాకైతే. ఈరోజు ఎందుకులే ప్రార్థన, రేపు ఎందుకులే చర్చు, ఆదివారం ఎందుకులే చర్చు, అబ్బా ఈ ప్రేయర్లు ఏందబ్బా ఈ ప్రార్థనలు అని ఒక్కసారి అనిపించిందా? దించేశారు మెల్లగా చల్లగా. ఎత్తని పర్లేదు, దించండి. దానికి రీజన్ ఏంటి తెలుసా? దానికి రీజన్ ఏంటి తెలుసా? ఐల్ టెల్ యూ ద రీజన్ వై. ఎందుకు మనకు అనిపిస్తుంది తెలుసా? దెర్ ఈజ్ అ డైరెక్ట్ అటాక్ ఆన్ యువర్ లైఫ్. డైరెక్ట్గా అపవాది ఏం చేశాడు? అటాక్ చేశాడు మిమ్మల్ని. డైరెక్ట్ అటాక్, ఎన్కౌంటర్. వెనక నుంచి ముందు నుంచి ఏం రాలవాడు, నిన్ను డైరెక్ట్గా అటాక్ చేశాడు. ఏమని తెలుసా? నీ స్పిరిచువల్ లైఫ్ మీద అటాక్ చేశాడు. అండ్ దట్ టైమ్ యు ఆర్ ఇన్ అటాక్. నువ్వు అటాక్ చేయబడ్డావు అపవాది చేత.
నువ్వు అపవాది చేత అటాక్ చేయబడ్డావా, గుర్తుపెట్టుకో, నువ్వు దైవికమైనవి ఏమీ చేయలేవు. నేను చర్చికి రాను, నేను బైబుల్ చదవను, నేను ప్రార్థన చేయను, ఈ రోజు నుంచి ఈ దేవుడు ఎప్పుడు ముడతాడో అప్పుడే చేస్తా, దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడో అప్పుడే చర్చికి వస్తా, దేవుడు ఎప్పుడు ముడతాడో అప్పుడే చేస్తా అని రకరకాలుగా మనకు ఆలోచనలు వస్తుంటే చూసారా, దట్ ఈజ్ అన్ అబ్సల్యూట్ అటాక్ ఆఫ్ డెవిల్. రోజు అనిపిస్తుందా నిన్ను రోజు ఆ అపవాదిగా అటాక్? నీలో దెయ్యం లేదు కాకపోవచ్చేమో, కానీ నిన్ను డెవిల్ అటాక్ చేస్తుంది. Devil is influencing you not to read Bible. Devil is influencing you not to pray. Devil is influencing you not to fast. Not to fast. That's an inspiration and the poking of devil. చిన్నపిల్లలకు అసలు, యవనస్తులకు అసలు బైబిల్ చదవాలనిపించదు, ప్రార్థన చేయాలనిపించదు, మందిరానికి రావాలనిపించదు, ప్రార్థనలో ఉందామనిపించదు. ఎక్కువగా మనకు వినపడదు. పిల్లలకు కూడా ఎక్కువగా అందరూ సమయంలో ఉన్నారు, ఎక్కడా లేదు. ఆయన ఒక్కడే పాపం చిన్నప్పుడు మందిరంలో వదిలేసింది వాళ్ళమ్మ. మన ఇంట్లో వదులుతారు మనల్ని మందిరంలో, అబ్బే కష్టం, ఎంతసేపో కానీ అంటారు. నో, ఎంతమంది ఈ కాలంలో నేను ఇంతవరకు అసలు నేను చర్చ్ పెట్టినప్పుడు ఇంతవరకు ఒక్కరు చూడలే, నేను ఒక్కరన్నా వదులుతారని ఒక్కరు కూడా లే. ఇప్పుడు చూసినా పిల్లలు ఓ 10 మంది కానండి, ఒక 5 మంది చర్చకు వదిలేయండి. ఎవడు కనమన్నాడు మిమ్మల్ని 2-3 నాకు అర్థం కాదు. కరువులో తక్కువలో తక్కువ 10 మందిని కనాలి, ఒక 5 మంది దేవుడికి, ఒక 5 మంది మిమ్మల్ని పెట్టుకోవాలి, అంతే. నాకు ఒక్క కొడుకు ప్రభా పాస్టర్ గారు తీసుకున్నారు, నాకు ఒక్క కూతురు అబ్బా ఇప్పుడు చూసి ఏంది ఇది? నీ బిడ్డలు లేకపోతే ఇంకెందుకు నువ్వు దేవుడికి? ఇంకెందుకు ఇంక నువ్వు దేవుడికి నీ బిడ్డలు లేకపోతే ఇంకెందుకు అసలు నువ్వు? అసలు నీకెందుకు పిల్లలు అసలు? నీ ముఖానికి డైరెక్ట్ చెప్తా, సిగ్గు లేకుండా చెప్తా, తిడుతున్నా ఏమనుకోబాకండి, తిట్టుకోండి నా చేత. నీకెందుకు సిగ్గు లేకుండా పిల్లలు? మళ్ళా పిల్లలు ఓ అని అరుపులు, కేకలు, ప్రార్థనలు. ఒక్క బిడ్డని దేవుడికి లేవు మనం. ఎందుకు? పుట్టినప్పుడు సెట్ చేసుకోవాలి మొత్తం. దేవా ఇది నీకు, ఇది నాకు, దేవా ఇది నీకు, ఇది నాకు, షేర్ చేసుకోవాలి దేవుడితో అన్నీ. ఆమేన్. పుట్టక ముందు ఒక మాట, పుట్టినతో ఒక మాట. ప్రభువా నా కొడుకుని ఇస్తే సేవకి ఇచ్చేస్తాను అంటారు ఎప్పుడు? పిల్లలు లేకముందు. పిల్లలు పుట్టిన తర్వాత ఏమో అమ్మ మరి పెళ్ళికి ముందు మాట ఇచ్చావు, సరే పెళ్ళి అంటున్నా, పిల్లలు పుట్టక ముందు మాట ఇచ్చావు, మరి నువ్వు మరి ఏమంటే చూడాలి బ్రదర్, బాబు తన ఇష్టం, మరి ఆ అబ్బాయి మరి ఎట్లా అంటాడో ఏమో మరి చూడాలి, మరి అయిపోయింది. ఒకసారి పోయి అన్నమ్మని అడగండి, పోయి ఆయన ఏలికి ఇచ్చిన తర్వాత ఊరుకునే, అయ్యగారు మా అబ్బాయి బాగున్నాడా, మా అబ్బాయి తిన్నాడా, మా అబ్బాయి స్నానం చేశాడా, ఏం అడగలేదు, ఆడ వదిలేసి వెళ్ళిపోయింది అంతే గమ్ముగా. తర్వాత ఆమె పిల్లలు పుట్టలేదా? ఏమో చాలామంది పుట్టారు పిల్లలు, చాలామంది పిల్లలు పుట్టారు. ఇటువంటి షరతులు ఓకే అయితేనే నీ పిల్లలు వచ్చి చర్చలు వదిలిపెట్టి లేదు వదిలే అన్న. అది మరి అని చెప్పి మాట మార్చేసి భార్యాభర్తలు బాగా ప్రార్థన చేసుకొని అప్పుడు నిర్ణయంకి వచ్చారు, ఏమని పంపించకూడదని. నాకు తెలిసి ఇవన్నీ మీరు సేవలు చేయలేరు, మీ వల్ల కాదు, మీరు పోండి. దేవుడి మీద ప్యాషన్ ఉన్నాడు వేరే, దేవుడి మీద ఆసక్తి ఉన్నాడు వేరే, దేవుడి మీద కోరికున్నాడు వేరే, దేవుడి మీద తృష్ణ ఉన్నాడు వేరే, దేవుడి మీద దాహం ఉన్నాడు వేరే. ఆమెన్, ఆమెన్. వాడి కోసం బతకడు, యేసయ్య కోసం బతుకుతాడు. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు మీకోసం బతకండి, యేసయ్య కోసం బతకండి. ఆమెన్. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. సో నీతిమంతులు ఎలా ఉండాలంట? సింహములాగా ఉండాలంట. టుడే ఐ వాంట్ టు సీ ఎ న్యూ క్యారెక్టర్ ఇన్ ఎవ్రీవన్స్ లైఫ్. కొత్త క్యారెక్టర్ని డెవలప్ చేసుకోవాలా. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోవడం, బాధ వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, ఎవరైనా రోగిష్టులు రోగంతో ఉన్నవారు యాహూ అంటారా? లేలే. ఏమైందంటే క్యాన్సరు, ఏమైందంటే టీబీ, ఏమైందంటే గడ్డలు, ఫైబ్రాయిడ్స్ వచ్చే లోపల అబ్బా మొహం అంతా దిగోల పెట్టి నీ మీద సానుభూతి చూపించాలి. ఏమైంది ఎంత హ్యాపీగా అంటే ఫోర్స్ ఏది క్యాన్సర్ అనలా. యువర్ క్యారెక్టర్ స్పీక్స్. నీ గుణ లక్షణాలు, నీ ధైర్యం మాట్లాడుతుంది, నీ క్యారెక్టర్ మాట్లాడుతుంది. ఆమెన్, ఆమెన్. ఇంకోటి, సింహం ఆకలేస్తే పిల్లి అయిపోద్దా? నో, సింహం ఆకలేసినా సింహమే. నీతిమంతుడు
రోగముతో ఉన్నా, నీతిమంతుడు అప్పుల్లో ఉన్నా, నీతిమంతుడు కష్టాల్లో ఉన్నా, నీతిమంతుడు శ్రమల్లో ఉన్నా, వాడు నీతిమంతుడే. ఆమెన్. వాడి పేరు మారదు. ఆమెన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సో నీతిమంతుడికి ఎన్ని కష్టాలు వచ్చినా వాడు నీతిమంతుడే. ఏదో ఒక రోజు నీతిమంతుడు తల మీద ఏం పోస్తాడు? దేవుడు నిప్పులు పోస్తాడంట. అవునా? కాదు, ఆశీర్వాదాలు పోస్తాడు. ఆమెన్. నీతిమంతుడు తల మీద ఏం పోస్తాడు దేవుడు? చెప్పాలి. సో నీతిమంతుడుగా ఉన్న నీవు, నీతిమంతుడుగా ఉన్నప్పటికీ నీ కష్టాలు పాలవుతున్న నీవు, నీతిమంతుడుగా ఉన్న రోగాలు వస్తున్న నీవు, నీ తల మీద ఏముంటుంది? చెప్పండి. నా తల మీద ఆశీర్వాదం ఉంటుంది. బోల్డ్గా చెప్పాలా. ఎలికి పిల్లలాగా చెప్పకూడదు, కుందేలు పిల్లలాగా చెప్పకూడదు, ఉడత పిల్లలాగా చెప్పకూడదు. ఎలా చెప్పాలా? సింహంలాగా చెప్పాలా. ఆమెన్. నా తల మీద ఆశీర్వాదం ఉండబోతుంది. నా తల మీద ఆశీర్వాదం ఉండబోతుంది. నా జీవితం మీద ఆశీర్వాదం ఉండబోతుంది. ఆమేన్. సో దట్స్ ద లాంగ్వేజ్ ఆఫ్ లయన్. దట్స్ ద లాంగ్వేజ్ ఆఫ్ లయన్. సింహం దాని క్యారెక్టర్ అంతే, అది భయపడదు. ఆమేన్. మనం ఏమైపోతున్నాం? ఆదివారం సింహం, సోమవారం పిల్లి, మంగళవారం నక్క, తర్వాత బుధవారం కుక్క, తర్వాత గురువారం ఏమున్నాయి ఇంక చెప్పండి జంతువుల పేర్లు. అటైపోతున్నాం. నో 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 నో. మెయింటైన్ ఎ సింగిల్ క్యారెక్టర్. ఒకే క్యారెక్టర్ని మెయింటైన్ చేయండి. అదేం క్యారెక్టర్? అది సింహం. ధైర్యంతో కూడిన క్యారెక్టర్. హల్లెలూయా. సో ఏ రోజు నిన్ను మార్చదు, ఏ పరిస్థితి నిన్ను మార్చదు, నువ్వే మారిపోవాలా. ఆమెన్. అబ్బా శుక్రవారం ఈరోజు డబ్బులు బలే వస్తాయి, నీ ముఖం. అబ్బా శనివారం శని నెత్తిన కూర్చుందంటే దిగదు, ఇంకా తిప్పుతాగా. నేమ్ ఎనీ డే మ్యాన్, ఐ విల్ బ్లెస్ యువర్ డే. ఆమెన్. హల్లెలూయా. నేమ్ ఎనీ డే. ఆ పౌర్ణమికి పెళ్లి చేసుకోకూడదు, అమావాస్యకి పెళ్లి చేసుకోకూడదు, నీ ముఖం. నిన్న ఎవరితో మాట్లాడుతూ ఉంటే ఒక సహోదరుడు అన్నాడు, అయ్యగారు నాది కూడా అమావాస్యకి పెళ్ళైందండి. ఓ వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ అన్నాడు. దేనికి భయపడేది? సింహం భయపడుతుందా? శుక్రవారం భయపడదు సింహం? శనివారం భయపడుతుందా? ఆదివారం భయపడుతుందా? నో. పరీక్షలకు భయపడుతుందా? నో. ఆకలికి భయపడుతుందా? నో. సింహం భయపడదు దేనికి? మనమే ఆ రోజుల్ని, ఆ తిథులని, ఆ మధ్యాహ్నం, ఆ మంగళవారం, ఆ రాత్రి, ఆ పొద్దున, ఆ శనివారం, ఆ శుక్రవారం, ఆ రోజు, ఈ రోజు అని ఒకటే భయాన్ని డెవలప్ చేస్తున్నాం. యు ఆర్ డెవలపింగ్ ఎ ఫియర్ క్యారెక్టర్, ఫియర్ఫుల్ క్యారెక్టర్. భయముతో కూడినటువంటి క్యారెక్టర్ని మీరు డెవలప్ చేస్తున్నారు. భయముతో కూడిన క్యారెక్టర్ని మీరు డెవలప్ చేస్తున్నారు. యు ఆర్ వాట్? మెడిటేటింగ్ స్పిరిట్ ఆఫ్ ఫియర్, నాట్ ద బోల్డ్నెస్. ఒకటే స్క్రిప్చర్ మీ లైఫ్ని మార్చేస్తుంది. ఆమెన్. ఆమెన్. మీరు బైబిల్ అంతా చదవనక్కర్లే, ఒక్క వాక్యం చాలు నిన్ను భయంకరంగా ఉజ్జీవింపచేసి నిన్ను బలపరుస్తుంది. ఆమెన్. లోపల ఒక మాట ఉంది. ఏంటి ఆ మాట తెలుసా? నువ్వు అప్పిస్తావంట అందరికీ. ఆమెన్. హల్లెలూయా. దేవుడు ఒకటే అంటున్నాడు, నిన్ను అప్పిచ్చువానిగా చేస్తానంటున్నాడు. ఎప్పుడన్నా మెడిటేట్ చేశారు ఎప్పుడన్నా దీన్ని? అబ్బే చదువుకుంటూ పోయి ఉంటారు, కానీ మనకు అంత టైం లేదు పాస్టర్ గారు. తిన్నామా, వచ్చామా, వెళ్ళిపోయామా అంతే. ఎక్కువసేపు వాక్యం చదవకూడదు, బాగుపడిపోతాం. ఎట్లా? ఎక్కువసేపు వాక్యం చదివితే ఎక్కడ బ్లెస్ అయిపోతామని దెయ్యం ఒకటే నిన్ను ఇంక చాలే పద అంటా ఉంటారు. యా చెప్పండి. యేసు నామములో తండ్రి నన్ను అప్పిచ్చువానిగా చెయ్యి. ఆమెన్. ఆమెన్. యేసు నామములో తండ్రి నా ఆరోగ్యాన్ని అనేకులకు పంచేలాగున చెయ్యి. ఆమెన్. హల్లెలూయా. సో నీకు బ్లడ్ ఎక్కువైంది అనుకో, అనేక మందికి బ్లడ్ ఇస్తావు. నీకు సంతోషం ఎక్కువైంది అనుకో, అనేక మంది సంతోషాన్ని పంచుతావు. నీకు బలం ఎక్కువైంది అనుకో, అనేక మందికి బలాన్ని పంచుతావు. నీకు ఆరోగ్యం ఎక్కువైంది అనుకో, ఆరోగ్యాన్ని పంచుతావు. నీకు ఆనందం ఎక్కువైతే ఆనందాన్ని పంచుతావు. నీకు నెమ్మది ఎక్కువైతే నెమ్మది పంచుతావు. నీకు డబ్బులు ఎక్కువైతే డబ్బులు పంచుతావు. ఆమెన్. కొన్నిసార్లు నేను చూసినప్పుడు ప్రార్థన చేసిన వాడికంటే వాక్యాన్ని ఎక్కువ పలికిన వాడే బలవంతుడుగా ఉంటాడు. And many times I told you, don't pray without the word of God. వాక్యం లేకుండా ప్రార్థన చేయబాకండి. మన చేతుల్లో చాలా రకరకాలు వచ్చేసి మనం ఎక్కువగా ప్రార్థన చేయలేకపోతున్నాం. వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రే ద వర్డ్ ఆఫ్ గాడ్. కష్టాల గురించి ప్రార్థన చేస్తున్నాం, శ్రమల గురించి ప్రార్థన చేస్తున్నాం, రోగాల గురించి ప్రార్థన చేస్తున్నాం, బలహీనతల గురించి ప్రార్థన చేస్తున్నాం, అన్నిటి గురించి ప్రార్థన చేస్తున్నాం, కానీ వాక్యము గురించి ప్రార్థన చేయట్లేదు. So take it as a project, take it as a challenge.
రోజుకు 10 సార్లు పలుకు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటాం. ఆమెన్, ఆమెన్. నేను సింహంలాగా ధైర్యంగా ఉంటాను. ఆమెన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. మన జీవితంలో మనం పలకకే భయం, లోపల భయాన్ని పలికే మనం. ఓయమ్మ రేపు రిపోర్ట్స్ వస్తాయి, ఓయమ్మ రేపు అదవుతుంది, ఓయమ్మ రేపు ఎగ్జామ్స్, ఓయమ్మ రేపు రిజల్ట్స్, ఓయమ్మ ఫియర్. యు ఆర్ మెడిటేటింగ్ ఫియర్ మ్యాన్. ఈరోజు భయానికి ఫుల్ స్టాప్ పెట్టే. ఆమెన్, హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు ఈరోజు మనందరికి ఒక గొప్ప మాట చెప్తున్నాడు. ఏం తెలుసా? ధైర్యాన్ని అభివృద్ధి చేయి. ఇంక్రీజ్ ద బోల్డ్నెస్ ఇన్ యూ మ్యాన్. హల్లెలూయా. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ఆ ధైర్యానికి ఇదిగో అన్నీ నీ మీదకి వచ్చేస్తాయి. ఆమేన్. ఆశీర్వాదాలన్నీ నీ మీదకి వచ్చేస్తాయి. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో మనము చాలా ధైర్యముగా ఉండాలి, కానీ మన లైఫ్లో అన్ని ఆపోజిట్ జరుగుతున్నాయి. ధైర్యానికి ఆపోజిట్ ఏంటి? పిరిగితనం. యా. ఏది నీకు బోల్డ్నెస్ ఇస్తుంది, ఏది నీకు ధైర్యాన్ని ఇస్తుంది తెలుసా? నంబర్ 1 వాక్యమే. నంబర్ 1 ఏంటిది? యా, చదువుకుందాం. హీబ్రూయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. యూ నీడ్ టు మెడిటేట్ బోల్డ్నెస్ టుడే. ఎందుకు మనం ధైర్యంగా ఉండలేకపోతున్నాం? ఎందుకు మనం బలముగా ఉండలేకపోతున్నాం? ఎందుకు ఈ అంత్య దినాల్లో పిరికి వాళ్ళలాగా మారిపోతున్నాం? ఎందుకు మనం సింహంలాగా ధైర్యం లేము? వాట్ గివ్స్ యూ బోల్డ్నెస్? అసలు ధైర్యం ఎలా వస్తుంది నీకు? బలం ఎలా వస్తుందో చూద్దాం. 4:16. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ఓకే, మళ్ళీ చదవమ్మా. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. వావ్. ఇక్కడ చూడండి, శుభప్రదమైన నిరీక్షణ ఎలా ఉందంటే మన లైఫ్లో మనము కూడా కొన్ని విషయాల్లో చాలా భయపడతా ఉంటాం. నా పాపాలు క్షమించబడ్డాయా? నేను పరలోకం వెళ్తానా? ఈ రోజుకి చాలామందికి డౌట్, ఏమో పరలోకం వెళ్తానంటే ఏమో నాకు తెలియదు అంటారు. మీ ముఖం నేర్చుకోవాలి మీరు. ఆమేన్. మళ్ళీ చదవండి దారి. వెరీ ఇంపార్టెంట్ స్క్రిప్చర్, వెరీ ఇంపార్టెంట్. యా. మనం మొట్టమొదట ఏమయ్యామంట? కనికరింపబడ్డామంట. హల్లెలూయా. చెప్పండి, నేను కనికరింపబడ్డాను. చదవమ్మా. సమయోచితమైన సహాయము కొరకు నాకు సహాయము దొరికింది. చెప్పండి అందరూ. ఆమె. నంబర్ 1 మనం ఏమయ్యాము? కనికరింపబడ్డాము. నంబర్ 2 మనకు సహాయము దొరికింది. మూడవదిగా కృప పొందినట్లు. మూడవదిగా మనం ఏం పొందుకున్నామంట? కృప పొందుకున్నామంట. నెక్స్ట్, ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. అది అంటే ధైర్యంగా మీరు దేవుని సింహాసనం దగ్గరికి చేరిపోతారంట. హల్లెలూయా. సో ఈరోజు మనము నేను అసలు పరలోకం వెళ్తానా, పరలోకం వెళ్ళనా, దేవుడి దగ్గరికి వెళ్తానా, లేదంటే మధ్యలో ఆపేస్తానా అనే భయం అక్కర్లేదంట. ఈరోజు మనకు ధైర్యముగా దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళిపోతామంట మనం. ఆమేన్. ఈరోజు మనం ఈ భూమి మీద కన్ను మూసామా? ఈరోజు దేవుడు మనల్ని పిలుచుకున్నాడా? ఈరోజు మనల్ని దేవుడు వచ్చేయమన్నాడా? ఎక్కడికి వెళ్ళిపోతామంట? ధైర్యముగా. చెప్పండి, నేను ఈ భూమి మీద కన్ను మూసిన వెంటనే ధైర్యముగా కృపా సింహాసనం దగ్గరికే వెళ్తాను. ఆమేన్. సో టుడే we are having a boldness that we are sitting with God. We can sit with God. మనం దేవుడితో కూర్చోబోతున్నాం. ఆయన సింహాసనం దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఎవరి వల్ల తెలుసా? యేసయ్య వల్ల. ఆమేన్. దేని విషయమై నీకు భయం చెప్పు, ఆ విషయం నా దగ్గర తీసుకోరా. నీకు ధైర్యాన్ని ఇచ్చి, నీకు బలాన్ని ఇచ్చి, నీకు సొల్యూషన్స్ ఇచ్చి పంపిస్తాను నేను. ఎప్పుడు దేవుడికి భయపడేలాగా కనపడకు. ఎప్పుడు దేవుడికి పిరిగి పందలాగా కనపడకు. ఎప్పుడు దేవుడికి నిరుత్సాహమైనటువంటి వ్యక్తిగా కనపడకు. ఎప్పుడు దేవుడికి ఇదిగో అధైర్యపడే వ్యక్తిగా కనపడకు. ఎప్పుడు దేవుడికి ఇదిగో నాయనా బలహీనుడిగా కనపడకు. ఎప్పుడు దేవుడికి పిరిగివాడిగా, పిరిగితనంగా కనపడకు. నో. అందుకే దేవుడు డౌట్ పడుతున్నాడు. వీడేంట్రా ఎంత పిరికొడుకున్నాడు? వీడేంట్రా అన్నిటికి పారిపోతున్నాడు? వీడేంట్రా అన్నిటికీ ఇట్టయిపోతున్నాడు? వీడేంట్రా అన్నిటికి అట్టయిపోతున్నాడు అని చాలామంది చూసి దేవుడు బాధపడుతున్నాడంట. హల్లెలూయా. ఈరోజు సింహం కడుపులో ఏం పడుతుంది? సింహమే పడుతుంది. అంతే. అదే సింహము, అదే ధైర్యము, అదే క్యారెక్టర్ దేవుడు మనకిస్తున్నాడు. ఆమేన్. నీతిమంతులు ఎలా ఉంటారంట? సింహం వలె ధైర్యముగా ఉంటారంట. అండ్ వాట్ గివ్స్ యూ బోల్డ్నెస్? దేవుని వాక్యం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆమేన్. ఆమేన్. చెప్పండి, నేను స్వస్థపడతాను.
నేను దీవించబడతాను, నేను ఆశీర్వదించబడతాను, నేను హెచ్చింపబడతాను, నేను బ్లెస్ అవుతాను. ఆమేన్. When you speak, you get boldness. When you speak, you get boldness. నువ్వు వాక్యాన్ని పలుకుతున్నప్పుడు నీకు ధైర్యం ఆటోమేటిక్గా పుట్టుతుంది. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి, నీకు ఎంత పెద్ద భూమి మీద రోగం ఉన్నా సరే, ఆ రోగం ముందు నువ్వు వాక్యాన్ని పలుకుతున్నావా, యేసుక్రీస్తు నామములో ఇదిగో ఆ భయపెట్టేది పారిపోద్ది. ఆమేన్. నిన్ను ఇబ్బంది పెట్టేది పారిపోద్ది. ఆమేన్. సో వెన్ యు మెడిటేట్ ఫియర్ comes upon your life. నిన్ను భయము ఆవరిస్తుందంట, చీకటి ఆవరించేస్తుందంట. నువ్వు ఎంత ఆజానుబాహుడువైనా, నువ్వు ఎంత బలవంతుడువైనా, నీ లోపల భయం ఉంటే నీ లోపల అదేం చేస్తా, నిన్ను తినేస్తుందంట. ఫియర్ కమ్స్ ఫ్రమ్ ఈవిల్. ఫియర్ కమ్స్ ఫ్రమ్ ఈవిల్. ఈరోజు మనము దేన్ని డెవలప్ చేసుకోవాలంట? బోల్డ్నెస్ అనే క్యారెక్టర్ని డెవలప్ చేసుకోండి ఈరోజు. నువ్వు యేసుక్రీస్తు నామములో మీరందరూ, స్త్రీలైనా పురుషులైనా యవన బిడ్డలైనా ఎవరైనా సరే, దేన్ని డెవలప్ చేసుకోవాలా? బోల్డ్నెస్, ధైర్యము. దేవుడే నా నిరీక్షణ, దేవుడే నా బలము, దేవుడే నా ఆశ్రయము, దేవుడే నా ఆశ్రయ దుర్గము, దేవుడే నా ఆరోగ్యము, దేవుడే నా కేడము, దేవుడే నా ఖడ్గము అని నువ్వు ఎప్పుడైతే పలుకుతుంటావో నీలో ధైర్యము ఆటోమేటిక్గా చెప్పాలి. నిన్ను క్షమించే దేవుడు నీతిమంతుడుగా మార్చాడు. ఆమేన్. హల్లెలూయా. సో ఆ నీతిమంతుడు ఎలా ఉండాలంట? సింహములాగా ధైర్యంగా ఉండాలంట. మనందరికి ఒక నిరీక్షణ ఉంది. ఆయన మనల్ని కనికరించాడు, ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. ఈరోజు మనందరినీ ఆయన ఆ సింహాసనం దగ్గరికి తీసుకెళ్తాడు. ఆమేన్. నువ్వు పక్కన చెప్పండి, నువ్వు ఖచ్చితంగా పరలోకం వెళ్తావు. నువ్వు ఖచ్చితంగా పరలోకం వెళ్తావు. నువ్వు ఖచ్చితంగా చెప్పాలి, నువ్వు ఖచ్చితంగా పరలోకం వెళ్తావు. నువ్వు ఖచ్చితంగా పరలోకం వెళ్తావు. ఆమేన్. ఆమేన్. సో ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే మాత్రం క్లియర్ చేసుకోండి. యూ విల్ గో టు హెవెన్ మ్యాన్. ఆమేన్. ఆమేన్. సో లెట్స్ గో టు హీబ్రూస్ 13:6. హీబ్రూలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుకుందాం. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. ఆమేన్. హల్లెలూయా. సో ఎప్పుడు మనకు ధైర్యం వస్తుందంటే మళ్ళీ ఎక్కడికి రావాలి? మనం వాక్యంలోకి రావాలా? చెప్పండి, ప్రభువు నాకు సహాయుడు, దేవుడు నాకు సహాయుడు, తండ్రి నాకు సహాయుడు, పరిశుద్ధాత్ముడు నాకు సహాయుడు. యా, మళ్ళీ చదువు తల్లి. అమేజింగ్ స్క్రిప్చర్ మ్యాన్. యా, ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. ఇదిగో ఇదే నీ ప్రేయర్ పాయింట్ ఈ రోజు నుంచి. దేవా, నువ్వే నా సహాయకుడివి. దావీదు ఇదే పలుకుతున్నాడు, నా సహాయకుడా, నా కేడమా, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా అంటున్నాడు. కొండల తట్టు కళ్ళు తెచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవాయే నాకు సహాయము. ఆ మాట పలుకుతూ ఆయన ధైర్యం పొందుకుంటున్నాడు. నువ్వు వాక్యం పలకవు, నీకు ధైర్యం రాదు, అంతే. పక్కన చెప్పండి, నువ్వు వాక్యం పలకవు, నీకు ధైర్యం రాదు. పక్కన ఉండి ధైర్యంగా ఉండమ్మా అంటే రాదు ధైర్యం, అంతే. అట్లా నవ్వుతా తర్వాత మిమ్మల్ని చూసి, వాళ్ళ మీది రాదు, నెక్స్ట్ వీక్ వస్తుంది. ఎట్లా? వాక్యం పలకపోతే ధైర్యం రాదంట. నువ్వు ఎంతసేపు నీకు పక్కన వాళ్ళు ధైర్యం చెప్పినా నీకు ధైర్యం రాదు. అమ్మా ధైర్యంగా ఉండమ్మా, నొప్పి ఓచుకోమ్మా. పక్కన ఆడవాళ్ళు గర్భిణీ స్త్రీలు ఏం చెప్తుంటారు? ఓచుకమ్మా. నొప్పి కలేజ చేస్తుంది, మాకు ఇంకేం చేసి బాధ, మేము కూడా కన్నాం. యా, ఓచుకమ్మా అంటే ఎప్పుడైతే గర్భిణీకి స్త్రీకి స్క్రిప్చర్ గుర్తుందనుకో, ఆమేన్, పెయిన్లెస్ డెలివరీ అని, మీరందరూ బయటకు వెళ్ళిపోండి ఒకసారి అంటది. మీరందరూ బయటకు వెళ్ళిపోండి ఒకసారి, ఏసునామములో బా బయటికి రా. ఆమేన్. దట్స్ ద వుమన్ హూ క్యారీ స్క్రిప్చర్. యా, బలహీనులు ఏమనాలా? బలవంతులు అనాలా? ఈరోజు ఈ వాక్యం మిమ్మల్ని మార్చును గాక. కమ్ ఆన్, రీడ్ ద స్క్రిప్చర్ అగైన్. యా, కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. చెప్పండి, నేను భయపడను. ఎవరు పలుకుతా తెలుసా? ధైర్యంగా ఉన్న వాళ్ళే పలుకుతారన్నమాట. నేను భయపడను. ఏ అన్నకి భయం? చెప్పుకో. అది కాదు భయం అంటే. ఎవరన్నా పాపం భార్యలు కానీ భర్తలు కానీ పాస్టర్ నాకు చెప్తాను, నాకు నీ ఫోన్ చేసి చెప్పుకో నాకు భయం. అది కాదమ్మా, తెలియనాలు నన్ను ఎందుకు లాగుతారు మధ్యలో.
మీరు బాగానే ఉంటారు, మళ్ళీ నన్ను మధ్యలో దుర్తి లాగేసి నన్ను కొడతా ఉంటారు. నన్ను లాక్కండి మధ్యలో ప్లీజ్, మీకు దండం పెడతాను, లాక్కండి. ఏ చెప్పుకో, నాకేనా భయమా? అక్కడ కాదు నాన్న, ఇక్కడ. నీ శ్రమ వస్తే అప్పుడు పాస్ పోసి చేస్తుంది అది. నీకు రోగం వస్తే అయ్యగారు ప్లీజ్, అయ్యగా అయ్యండి. మనకు ఆ డైలాగ్లే వద్దు. మా అయ్యగారు చెప్తుంటే ప్లీజ్ 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 చెప్పకు అనాలి. కానీ ఏ చెప్పుకో, నాకు భయమా? దయచేసి మీ గొడవలోకి నన్ను లాగబాకండి ప్లీజ్, మీకు దండం పెడతాను. ఏ పాప ఎరగండి, మీ కష్టాల్లో మీ గొడవలో నన్ను దూతారు మధ్యలో. మీ గొడవలు పక్క వెళ్ళిపోయి నేను నీకు అన్నట్టు భయం లేదా? లేదు. నీకు అన్నట్టు భయం లేదు అని ఇంక లాస్ట్ టాపిక్ నా మీదకి వచ్చేస్తుంది. ఇవన్నీ మీరు కాకుండా మీ టాపిక్ మీరు చూసుకోండి. ఆమేన్. ఈరోజు మనల్ని ఏదో భయపెడుతుంది చూడండి ఒకసారి. ఈరోజు అప్పులు మనల్ని భయపెడుతున్నాయి, రోగాలు మనల్ని భయపెడుతున్నాయి, పరిస్థితి మనల్ని భయపెడుతుంది, నీ కుమారుడు నిన్ను భయపెడుతున్నాడు, నీ కుమార్తె నిన్ను భయపెడుతుంది, ఇదిగో నీ పరిస్థితిని భయపెడుతుంది. ఈరోజు ఈ భక్తుడు రాసిన మాటలాగా మనం పలకాలి. ఆమేన్. చెప్పండి, యెహోవా నాకు సహాయకుడు, నేను భయపడను. మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే ధైర్యంగా ఉంటారో వాళ్ళే పలకగలరు నేను భయపడినాను. ఆమేన్. ఆమేన్. నాకు భయపడకు, దేవుడికి ఎవడికి భయపడకు, రోగాలకు భయపడకమ్మా ప్లీజ్, నీకు దండం పెడతాను. అప్పులకు భయపడకు, శ్రమలకు భయపడకు. నేను భయపడ నీకు. ఆమేన్. ఊరికే వచ్చి అంటుంటది, నేను భయపడ. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఏ వాక్యాన్ని పలుకుతున్నావు నువ్వు? రోజుకి ఒక్క వాక్యాన్ని పలుకుతావా? ఒక్క వాక్యం తీసుకో, రోజంతా పలుకుతా ఉండు. ఖాళీగా ఉంటే పలుకుతా ఉండు. చెప్పండి, యెహోవా నాకు సహాయకుడు, నేను భయపడను. ఎట్ట రాస్తుంటాడు ఈయన? పరిశుద్ధాత్ముడు లోపలుండి రాయిపించాడు. పౌలు ఎన్నో సందర్భాల్లో మరణకరమైన పరిస్థితులు ఎన్నో వచ్చాయి పౌలుకి, కానీ పౌలు భయపడలేదు. ఈరోజు దేవుడు నీలో ధైర్యం నింపును గాక. ఈరోజు నీకు సింహం లాంటి క్యారెక్టర్ ఉండును గాక. నీ ధైర్యము దేవుడై ఉండును గాక. ఆమేన్. ఏ కొండను చూసి, ఏ బండను చూసి, ఏ పరిస్థితిని చూసి నేను ధైర్యపడను. హల్లెలూయా. అపోస్తుల కార్యము 4:31 చదువుకుందాం. యాక్ట్స్ చాప్టర్ 4 వర్స్ నంబర్ 31. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించుదురు. వావ్, హల్లెలూయా. అండర్లైన్ దట్ స్క్రిప్చర్. ఎప్పుడు మనకు ధైర్యం వస్తుంది తెలుసా? నంబర్ 1, వాక్యాన్ని నువ్వు ధ్యానించినప్పుడు. ఎప్పుడు నీకు ధైర్యం వస్తుంది తెలుసా? నువ్వు ప్రార్థన బాగా చేస్తున్నప్పుడు. ఎప్పుడు నీకు ధైర్యం వస్తుంది తెలుసా? పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చినప్పుడు. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నీలో ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. yes, the holy spirit, పరిశుద్ధాత్ముడు నీలో ఏం తీసేస్తాడు తెలుసా? భయాన్ని తీసేస్తాడు, నీలో ధైర్యాన్ని పెడతాడు. ఆమేన్. ఒకటి తీసేసి ఒకటి పెడతా ఉంటాడు, ఒకటి తీసేసి ఒకటి పెడతా ఉంటాడు. పరిశుద్ధాత్ముడు వచ్చాడు అనుకో, అనారోగ్యాన్ని తీసేం పెడతాడంట, ఆరోగ్యాన్ని పెడతాడంట. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంట? ఆయన వచ్చినప్పుడు చీకటిని తీసేసి వెలుగుని పెడతాడంట. పరిశుద్ధాత్ముడు ఆ భయాన్ని తీసేసి నీ లోపల ఏం పెడతాడంట? ధైర్యాన్ని పెడతాడంట. ఈరోజు మనకు పరిశుద్ధాత్ముడు కావాలా వద్దా? ఎస్. ఎంతమందికి కావాలి పరిశుద్ధాత్ముడు? ఎస్. ఇఫ్ యూ వాంట్ హోలీ స్పిరిట్, రైజ్ యువర్ హ్యాండ్స్. ఇఫ్ యూ వాంట్ దిస్ పవర్, ఇఫ్ యూ వాంట్ హిస్ బోల్డ్నెస్, కమ్ ఆన్, రైజ్ యువర్ హ్యాండ్స్. యా, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. చైతన్య పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు ధైర్యంతో వాక్యం చెప్తారు. ఆమేన్. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీకు ధైర్యం వస్తుంది. ఆమేన్. మీలో పరిశుద్ధాత్ముడు ఉండును గాక. మీలో ఉంటాడు. అప్పుడప్పుడు మీరు మర్చిపోతూ ఉంటారు, పరిశుద్ధాత్ముడు లేడు అనుకుంటా ఉంటారు, పరిశుద్ధాత్ముడు పట్టించుకోవట్లేదు అనుకుంటారు. కానీ మీ లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మీకు ధైర్యం కలుగుతుంది. ఆమేన్. ఆమేన్. మళ్ళీ చదువు స్క్రిప్చర్. కమ్ ఆన్, రీడ్ దట్ అగైన్. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారు. ఆమేన్. హల్లెలూయా. వాక్యాన్ని ధైర్యంగా బోధించాలా, ప్రార్థన కూడా ధైర్యంగా చెయ్యాలా, ఇదిగో పాటలు కూడా ధైర్యంగా పాడాలా, ఇదిగో దేవుని సన్నిధికి ధైర్యంగా రావాలా. ఆ ధైర్యమే నేను నిలబెడుతుంది. ఆమేన్. ఏ పరిస్థితిని కూడా, ఏ అబ్నార్మల్ రిపోర్ట్స్ వచ్చినా నీవు ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. When you see your reports, reports will tell that everything is abnormal. ఎంతో మంది హాస్పిటల్కి వెళ్ళుంటారు, ఎంతో మంది చేస్తుంటారు. చాలా మంది చెప్తా ఉంటారు నాకు, అన్న హాస్పిటల్కి వెళ్ళానన్నా అన్ని రిపోర్ట్స్ నార్మల్ అన్నా, కానీ లోపల కడుపు నొప్పి అన్నా. అన్న హాస్పిటల్కి వెళ్ళామన్నా అన్ని రిపోర్ట్స్ నార్మల్ అన్నా, కానీ తలనొప్పి అన్నా.
అన్నా హాస్పిటల్కి వెళ్ళామన్నా అన్ని రిపోర్ట్స్ నార్మల్ అన్నా, లోపల మంట అన్నా. యు నో వన్ థింగ్, డెవిల్, అపవాదిగాడు మన జీవితంలో ఎన్నో రకాల శోధనలు తీసుకొస్తున్నాడు. వెన్ యూ ప్రే విత్ బోల్డ్నెస్, ధైర్యంతో నువ్వు ప్రార్థన చేసేవా, నమ్మకంతో ప్రార్థన చేసేవా, విశ్వాసంతో ప్రార్థన చేసేవా, అధైర్యపడకు. నీలో ధైర్యం ఉందా? ఆమేన్. యు ఆర్ డెవలపింగ్ ఏ క్యారెక్టర్ కాల్డ్ బోల్డ్నెస్ టుడే. హల్లెలూయా. ఏ దానికి నువ్వు భయపడకూడదు, ఏ పరిస్థితికి నువ్వు భయపడకూడదు, ఏ స్థితిగతికి నువ్వు భయపడకూడదు. ఆమేన్. నీ లోపల దేవుడు ఆ సింహం లాంటి నేచర్ పెట్టాడు. ఆమేన్. ఈరోజు దేవుడు నీ లోపల బోల్డ్నెస్ డిపాజిట్ చేసినప్పుడు ఆ బోల్డ్నెస్ ఎదుగునుగాక. యూ నీడ్ టు ఇంక్రీజ్ బోల్డ్నెస్. నువ్వు ఫస్ట్ క్లాస్లో బోల్డ్నెస్ ఉండాలి. నువ్వు 10th క్లాస్ అంత బోల్డ్నెస్ ఉండాలి. నీకు 25 సంవత్సరాల, 30 సంవత్సరాల, 50 సంవత్సరాల నీకు అటువంటి బోల్డ్నెస్ ఉండాలి, ధైర్యం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, యెహోవాయే నా సహాయకుడు, నేను భయపడను. యెహోవాయే నా సహాయకుడు, నేను భయపడను. పరిశుద్ధాత్మ నా మీద ఉన్నాడు, నాలో ధైర్యం ఉంది. బిగ్గరగా చెప్పండి, నాలో ధైర్యం ఉంది. ఆ 1,00,000 రూపాయల అపోలు చెప్పండి, నాలో ధైర్యం ఉంది. 10 లక్షల అపోలు చెప్పండి, నాలో ధైర్యం ఉంది. 1 కోటి రూపాయల అపోలు చెప్పండి, నాకు ధైర్యం ఉంది. అలా యూ నీడ్ టు షేర్ బోల్డ్నెస్ మ్యాన్. భయాన్ని పంచకూడదు, ధైర్యాన్ని పంచాలా. ఆమేన్. పక్కన చెప్పండి, భయాన్ని పంచకు, ధైర్యాన్ని పంచు. భయాన్ని పంచకు, ధైర్యాన్ని పంచు. ఆమేన్. నిన్ను చూస్తే జనాలకి ధైర్యం రావాలి కానీ భయం ఉండకూడదు. ధైర్యం ఉండాలి. అబ్బా అన్నొచ్చాడు, అబ్బా అక్క వచ్చింది, అమ్మ వచ్చింది, అబ్బా నాన్నొచ్చాడు అని ఉండాలా. అమ్మ నాన్నొచ్చాడా, అమ్మ వచ్చిందే, అబ్బా. యు ఆర్ ఇంజెక్టింగ్ ఫియర్, యు ఆర్ డిపాజిటింగ్ ఫియర్స్. యా నో. అమ్మయ్యా డాడీ వచ్చాడా, అబ్బో. చాలా ఉంటాయి ఇంట్లో కదా, ఎరా ఏమంటది కదా, డాడీ వచ్చాడా, వావ్ డాడీ వచ్చాడా, అప్పుడే ఏదో చదువుకొచ్చాడేంటి. యు డిపాజిటింగ్ ఫియర్స్ మ్యాన్. ఫియర్, భయాన్ని పెడితే ఎవరు కూడా మనల్ని ప్రేమించలేరు. అదే ప్రేమను పెట్టు, ధైర్యాన్ని పంచు. నువ్వు ఎక్కడుంటే అక్కడ నీ ప్రజెన్స్ని కోరుకుంటారు. ఆమేన్. వినబట్లే, సగం మందికి అర్థం కాల, సగం మందికి హై డాడీ వచ్చాడా అది ఎలా ఉంది, డాడీ వచ్చాడా అప్పుడే ఎట్టుంటుంది, చెండ అదే అదే కదా, అంతే. మమ్మీ వచ్చిందా, వావ్ మమ్మీ వచ్చిందా, అప్పుడే ఎందుకు వచ్చింది, దేనికి వచ్చింది అంటే నువ్వు ఎక్కడో రాంగ్ సీడ్స్ వేసావు మమ్మీ, నువ్వు ఎక్కడో రాంగ్ సీడ్స్ వేసావు డాడీ. చూసుకో నీ ప్రజెన్స్ చాలా మందికి ధైర్యాన్ని తేవాలి. ఆమేన్. హల్లెలూయా. We are, people who can deposit boldness. Hallelujah. God is raising a generation. దేవుడు ఒక తరాన్ని లేపుతున్నాడు. ఆమేన్. ఎటువంటి తరం అంటే ధైర్యాన్ని అనేకుల్లో నింపే తరం. ఆమేన్. నువ్వు అనేకుల్లో ధైర్యాన్ని నింపబోతున్నావు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు అనేకుల్లో ధైర్యాన్ని నింపబోతున్నావు. ఆమేన్. నీ జీవితంలో దేవుడు ధైర్యాన్ని పెడుతున్నాడు, నువ్వు అనేకుల్లో ధైర్యాన్ని నింపుతున్నావు. ఆమేన్. యూ డిపాజిట్ బోల్డ్నెస్ టు మెనీ పీపుల్. హల్లెలూయా. మూడవదిగా పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీకు ధైర్యం ఉంటుందంట. డోంట్ ఫర్గెట్ ద హోలీ స్పిరిట్, యూ గెట్ ద బోల్డ్నెస్ ఆఫ్ గాడ్. ఆమేన్. దేవుడు ఎప్పుడైనా భయపడ్డం చూసారా? దేవుడు ఎప్పుడైనా భయపడ్డా? యేసయ్య ఎప్పుడైనా భయపడ్డా? సిలువ ఎక్కేటప్పుడు, చచ్చిపోయేటప్పుడు కూడా భయపడలే దేవుడు. కానీ వేసుకోండి అన్నాడు, అంతే. ఇవి నిన్నేం చేస్తాయి? ఈ రోగాలు, ఈ బలహీనతలు, యుద్ధాలు, పోరాటాలు ఏం చేయలేవు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఆమేన్. దేవుడు మనకు బలాన్ని ఇస్తున్నాడు. ఆమేన్. టుడే వి నీడ్ టు బి లైక్ ఎ బోల్డ్ పర్సన్. ఒక ధైర్యవంతుడుగా ధైర్యాన్ని మనము అనేకులకు పంచాలి. ఈరోజు నీలో ధైర్యం ఉండును గాక. ఆమేన్. ఈరోజు నీలో ధైర్యం ఉండును గాక. ఆమేన్. దగ్గర చెప్పండి, యేసు నామములో నాలో ధైర్యం ఉండును గాక. యేసు నామములో నాలో ధైర్యం ఉండును గాక. యేసు నామములో నాలో ధైర్యం ఉండును గాక. ఆఖరి వచనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:12. ఎఫిషియన్స్ 3:12. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. వావ్. మళ్ళీ చదువుతలే.
ఆయన యందలి విశ్వాసము చేత ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. వావ్, ఆయన బట్టి మనం దేంట్లోకైనా ఎంటర్ అయిపోవచ్చంట. యు కెన్ ఎంటర్ ఇంటూ glory zone, you can enter into prosperity zone, you can enter into heavenly zone, you can enter into any zones in your life because of Jesus. దేవుడు మనల్ని ఎంత ఎత్తైన స్థానంలోకైనా తీసుకెళ్ళగలడు. ఆమెన్, ఆమెన్. చెప్పండి, దేవుడు నన్ను ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళగలడు. కొందరికి డబ్బు ఎక్కువైపోయినా భయమే, ఆరోగ్యం ఎక్కువైపోయినా భయమే, కొందరికి ఏది ఎక్కువైపోయినా భయపడుతూ ఉంటారు. ఓ అమ్మ, ఇవన్నీ నేను హ్యాండిల్ చేయగలనా, ఓరు నాయన ఇవన్నీ నేను హ్యాండిల్, ఏం కాదు, యేసు నామములో చేస్తాం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మన సామర్థ్యం పెంచును గాక, మన కాన్ఫిడెన్స్ పెంచును గాక, మన విశ్వాసం పెంచును గాక, మన నిరీక్షణ పెరుగును గాక. ఆమేన్. ఈరోజు ఏదేమైనా మీ అందరిలో దేవుని యొక్క బోల్డ్నెస్ పెరగబోతుంది. ఆమేన్.